ఒకటే పరిశుద్ధ గ్రంథము అనగానే దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేస్తుంది. మనము ఏ స్థితిలో ఉన్నామో తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథము బైబిల్ అనగానే మత గ్రంథము కాదది. పరిశుద్ధ గ్రంథం అంటే దేవుడు ఏ స్థితిలో ఉన్నాడు, మనము ఏ స్థితిలో ఉన్నామో పరిశుద్ధ గ్రంథం నీకు తెలియజేస్తుంది. ఒక విషయం చెప్పేనా, నీకు ఏది సత్యమో, ఏది న్యాయమో, ఏది మంచో, ఏది చెడో నీకు తెలియాలంటే నీకు పరిశుద్ధ గ్రంథం తెలియాలి. ఎందుకని మానవులుగా మనం ప్రతిదీ మంచిదని వెళతాం, దాని వెనక చెడుందని మనకు తెలియదు. దాని వెనక చెడుందని చెప్పగలిగింది పరిశుద్ధ గ్రంథం మాత్రం. ఎందుకో తెలుసా, పరిశుద్ధ గ్రంథం అనేది జరగబోయే వాటిని తెలియజేస్తుంది. జరుగుతున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో నీకు బోధిస్తుంటది. మన పిల్లలుగా చెప్తారే, అక్కడికి వెళితే ఏదో జరిగిందో జరగలేదు మనకు తెలియదు, కానీ ముందుగానే హెచ్చరిక చేస్తుంది. ఎందుకని ఆ ప్రదేశము, ఆ స్థలము మంచిది కాదు అని తల్లిగా తండ్రిగా నీ బిడ్డలకు ఎలాగ నువ్వు బోధిస్తావో పరిశుద్ధ గ్రంథం కూడా నిన్ను ఎడ్యుకేట్ చేస్తుంది. అంటే నీకు మంచి అనుకుంటున్న మంచి వెనక చెడు ఉంది, అది మేలు అనుకుంటున్న మేలు వెనక కీడుంది, అది నీకు ఉపయోగం అనుకుంటున్నావు దాని వెనక నిరుపయోగం ఉంది. జాగ్రత్త. నిన్ను జాగ్రత్త చేసి, నిన్ను హెచ్చరించి, నిన్ను కాపాడి, నిన్ను భద్రపరిచి సరి అయిన మార్గములో నడిపించుకుంటూ వెళ్ళేదే దేవుని యొక్క వాక్యం. అంతేగాని ఇదేదో మత గ్రంథం కాదు, మనుష్యులందరి గ్రంథం. నాతో చెప్పండి, ఇది మత గ్రంథం కాదు, మనుష్యుల గ్రంథం. మనుష్యులందరికీ అవసరమైన గ్రంథం. ఒక విషయం చెప్పమంటారా, మీ కొరకు ఎవరైనా బుక్ రాస్తున్నారో లేదో కానీ మీ కొరకు రాయబడిన ఏకైక పుస్తకం పరిశుద్ధ గ్రంథం. ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి పుస్తకం రాస్తానంటే ఎన్ని రాసినా అది నా గురించి కాదు. నేను పుట్టుక మొదలుకొని ఎక్కడి దాకా రాస్తాడో చనిపోయేంత వరకు రాస్తాడు. పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు నా గురించి రాయగలుగుతాడు. మరి పుట్టక ముందు, నేను మరణించిన తర్వాత, నేను పుట్టిన తర్వాత నా బ్రతుకు దినములు, నా సంవత్సరాలు, నేను చేసింది అంతా పుస్తక రూపంలో రాసిన సరే, అది నా గురించి పరిపూర్ణమైన పుస్తకం కాదు, అది నా గురించి సంపూర్ణమైన పుస్తకం కాదు. మరి సంపూర్ణమైన పుస్తకం ఒక మనిషి గురించి ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథం మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎందుకని, నువ్వు పుట్టక ముందు నీ స్థితి ఏంటి, పుట్టిన తర్వాత మరణించేంత వరకు నీ బ్రతికేంటి, నువ్వు మరణించిన తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఒక పరిశుద్ధ గ్రంథం మాత్రమే పరిపూర్ణంగా నీ కొరకు చెప్పగలదు. చెప్పండి, ఇది మనుష్యుల గ్రంథం, మత గ్రంథం కాదు. ఎందుకని, ఒక మనిషికి ఇది నీ పుస్తకం అని చెప్పాలి అంటే పరిశుద్ధ గ్రంథం. ఇంకే పుస్తకాలు ఉండవు. ఎవరైనా రాస్తే ఆటోబయోగ్రఫీ రాస్తారు. గాంధీ గారు రాసుకుంటూ మై ఎక్స్పెరిమెంటల్ విత్ ట్రూత్ అని, అంటే జీవితంలో నా ప్రయోగాలను పుస్తకం రాసిండు. ఆయన రాసింది ఎప్పుడు, నేను ఎప్పుడు పుట్టాను, నాకెంతమంది పిల్లలు, నేను ఏం చదువుకున్నాను, నా జీవితంలో ఏం జరిగింది, నేను ఎప్పుడని రాసుకున్నాడు తప్ప మరణించేంత వరకు కూడా ఆయన రాసుకోవాలి. మరణించే డేట్ వేరేవాడు రాయాలి, మరణపు దినము వేరేవాడు రాయాలి. కానీ ఒక వ్యక్తి యొక్క సంపూర్ణమైన జీవిత పుస్తకం ఏదైనా ఉన్నది అంటే అది పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ఎందుకని, నీ పుట్టక ముందు నీ స్థితి చెప్పిద్ది, పుట్టిన డేట్ నుండి మరణించేంత వరకు నీ బ్రతుకు గురించి మాట్లాడుతుంటది. మరణించిన తర్వాత నువ్వేమైపోతావు, నువ్వు ఎక్కడుంటావు, నీ స్థితి ఏంటని చెప్పగలిగేది పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఇది మత గ్రంథము కానే కాదు.